ఆయనో మాస్ లీడర్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతల్ని సైతం పరేషాన్ చేశాడు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. ఇటీవల తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. క్యాడర్ తనను కలిసేందుకు రావద్దని హుకుం జారీ చేశారు. తనను డిస్టర్బ్ చేయొద్దని క్యాడర్కు వార్నింగ్ ఇచ్చేశాడు. సొంత పార్టీ క్యాడర్పై ఆయన ఎందుకంతలా నారాజ్ అయ్యారు? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా నియోజకవర్గం? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ 5 బ్రాండ్ లీడర్. సొంత పార్టీ లీడర్లను తిట్టాలన్నా, అటు ప్రతిపక్షాలను విమర్శించాలన్నా ఆయన స్టైలే వేరు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగాయి. దాంతో కొద్ది రోజుల పాటు సైలెంట్ అయిన జగ్గారెడ్డి తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీలో తనకున్న పరిచయాలతో గట్టి ప్రయత్నాలు సైతం చేశారు. కానీ ఆ పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు హైకమాండ్ అప్పగించడంతో తనకు ఏదైనా పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరుతున్నారు. ఈ తరుణంలో జగ్గారెడ్డి సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఓ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాక జగ్గారెడ్డి కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఎక్కువ సమయం ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దాంతో నియోజకవర్గంలో ఏదైనా సమస్యలున్నా కార్యకర్తలు ఆయన్ను హైదరాబాద్ కు వచ్చి కలుస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఆయనకు ఇబ్బందిగా మారిందట. కార్యకర్తలందరూ హైదరాబాద్ కు వస్తుండడంతో ఆయన ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు తనకు ఏ క్షణంలోనైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కార్యకర్తలు హైదరాబాద్ కు రావడం వలన పార్టీ తనకిచ్చే బాధ్యతలను నిర్వర్తించే సమయం లేకుండా పోతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే కార్యకర్తలు నియోజకవర్గానికి పరిమితం కావాలని కోరుతున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్టీ కార్యకర్తల చేతుల్లోనే పవర్ ఉందని జగ్గారెడ్డి చెబుతున్నారట. అటు సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొందరు లీడర్లను నియమించినట్టు చెబుతున్నారట. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఎప్పుడూ మీ ఫోన్లో అందుబాటులో ఉంటున్నారని గుర్తు చేస్తున్నారట. వాళ్లతో కోఆర్డినేట్ చేసుకోండి. హాస్పిటల్ కి సంబంధించిన పని ఏదైనా ఉంటే తన పిఏ చూసుకుంటాడని సెలవిచ్చారట. ఈ కీలక సమయంలో గాంధీ భవన్ వైపు వచ్చి విలువైన సమయం వృధా చేసుకోవద్దని కోరుతున్నారట. అంతేకాకుండా తమకు సమయం ఇవ్వలేదని, నారాజ్ కావద్దని కార్యకర్తలను విజ్ఞప్తి చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాక కేసీఆర్ పై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగ్గారెడ్డిని బాగా ప్రోత్సహించారు. ఇదే ఊపులో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి విజయం సాధించారు. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించడం, ఆ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోవడం జరిగాయి. ఆ తర్వాత 2019లో ఆయన మరోసారి ఎమ్మెల్యేగా తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డికి పెద్ద మైనస్ గా మారింది. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కేదని ప్రచారం సైతం జరిగింది. అయితే జగ్గారెడ్డి పవర్లో ఉండగా కేడార్ కు అందుబాటులో లేరనే విమర్శ ఉంది. అప్పట్లో ఆయన ఎక్కువ టైం హైదరాబాద్కే పరిమితమయ్యారని నియోజకవర్గాల్లో టాక్. కానీ ఓడినప్పుడు సైతం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని అనుచరులు తెగ బాధపడుతున్నారని సమాచారం. మొత్తంగా జగ్గారెడ్డి స్టేట్మెంట్ వెనుక ఏదైనా కారణముందా అనే చర్చ సైతం లేకపోలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టినందుకు జగ్గారెడ్డి కనీసం కేడార్ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదని వాదన సైతం ఉంది. అందుకే హైదరాబాద్ వచ్చి తనను డిస్టర్బ్ చేయకండి, ఇదే నా వార్నింగ్ అనే ప్రకటన చేసి ఉండొచ్చని సొంత పార్టీ లీడర్లే చెవులు కోరుకుంటున్నట్లు సమాచారం. చూడాలి మరి జగ్గారెడ్డి వార్నింగ్ ను కేడార్ పట్టించుకుంటుందా, లేదంటే కార్యకర్తలంతా నియోజకవర్గాలకే పరిమితం అవుతారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.